ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సప్లై కార్యాలయం వద్ద కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గ రైతులు ఆందోళన చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రైతులు నిరసనకు దిగారు. 1010 రకం ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని రైతులు కోరారు. అధికారుల సూచనల మేరకు తమ ధాన్యాన్ని మిల్లులకు తరలించినప్పటికీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 5000 మెట్రిక్ టన్నుల 1010 రకం ధాన్యాన్ని మిల్లులకు అప్పగించి 2 నెలలు గడిచినా డబ్బులు రాక అప్పుల పాలవుతున్నామని తెలిపారు. 1010 రకం ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం లక్ష్యం లేదని అధికారులు చెబుతున్నారని ఆరోపిస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో కొత్త పంట సాగుకు అవసరమైన పెట్టుబడులు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. మిల్లుల వద్ద నిలిచిపోయిన చెల్లింపులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అంటున్నారు. టన్నులు ధాన్యం ఇంకా మిగులుదలగా ఉన్నది. మిల్లర్ల దగ్గర మేము తెలియక అక్కడికి వెళ్ళి ఆ రెంట్లు కట్టలేక, లారీ ఆగిపోయిన రెంట్లు కట్టలేక వాళ్ళని బతిమలాడి భయాను ఒప్పించి దించేసి వచ్చామండి. ఇక్కడ కాటా సీట్లు తీసుకొని వచ్చేసామండి. ఆ స్లిప్లు మొత్తం మా దగ్గర ఉన్నాయండి. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళ దగ్గర మా దగ్గర కొనటానికి ఇది లేదు, జిల్లా టార్గెట్ లేదంటున్నారు. ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్ళలేదు. ఏంటంటే కృష్ణా జిల్లాలో ఒక 5000 టన్నులు 6000 సుమారుగా నందిగామ మండలం కానీ, జగ్గపేట మండలం కానీ, వత్సవాయి మండలం కానీ, చంద్రలపాటు మండలం కానీ ఒక 5000 టన్నులు సుమారు మిల్లర్ల దగ్గర ఉండిపోయింది. దానికి టార్గెట్ ఇప్పించవలసిందిగా మేము రైతుల ద్వారా కోరుకుంటున్నామండి. రబీలో 1010 వేసాం. దానికి గాను అప్పుడు వర్షాలు పడుతున్నాయని మిల్లులకు తరలించాం. వాటిని తరలించిన క్రమంలో అప్పుడు మిల్లర్స్ వాళ్ళ ఇష్టం లేకపోయినా మా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఎవరో ఒకళ్ళు చెబితే వాళ్ళు దించుకున్నారు. దానికి బిల్లులు కొడతామని 2 నెలల నుంచి కమిషనర్ ఆఫీస్ చుట్టూ ఇటు మిల్లుల చుట్టూ వీళ్ళు తిప్పుతున్నారు. వాళ్ళు రోజు టార్గెట్ రాలేదని చెబుతున్నారు. ఇప్పుడు తీరా మీరు మీ ధాన్యాన్ని మీరు తీసుకెళ్ళండి అని చెబుతున్నారు. మా సరుకు అంతా మిల్లు దగ్గరనే ఉన్నాయి, వాళ్ళేమో బిజీ లేవు, మా టార్గెట్ లేదని చెబుతున్నారు. 1010 ధాన్యం పండించాం. మే నెలాఖరులో ధాన్యం కొనమని అడిగాం. పర్మిషన్ లేదు, బిజీ అయిపోయింది, ఇక్కడ పెట్టండి, తర్వాత పర్మిషన్ వచ్చింది అన్నారు. 2 months అయినా ఇప్పటివరకు పర్మిషన్ రాలేదని చెప్పి అన్నారు. మేము ఇక్కడ ఢిల్లీలో వర్గం కలిసాం, వచ్చి ఎండీ గారిని వచ్చేసి ఈ రైతులందరికీ న్యాయం జరిగే విధంగా కోరుతున్నాం. ఆ పంట డబ్బులు వస్తేనే ఇప్పుడు చేసుకునే పరిస్థితి మాదందరిది. మంచి చెడ్డ అన్నిటికీ ఆ డబ్బులు రావాల్సిందేనండి. అది చేసి మాకు అయ్యేటట్టు చూడండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.